నౌ ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాన్సెప్ట్. డైరెక్ట్ నేను ఒక కాన్సెప్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాన్సెప్ట్ ఏంటంటే రెండు ప్రోడక్ట్ల అమ్మిన ధర సేమ్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ టూ ప్రోడక్ట్స్ సేమ్. రెండు వస్తువుల అమ్మిన ధర సేమ్. అమ్మిన ధర సేమ్ అయి ఉండి లాభము అండ్ నష్ట శాతము రెండు సేమ్ పర్సంటేజ్ ఉంటే, లాభ శాతము నష్ట శాతము రెండు సేమ్ పర్సంటేజ్ ఉంటే, రెండు కాన్సెప్ట్లు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అమ్మిన ధర గనక సేమ్ ఉండి లాభ శాతము నష్ట శాతము సేమ్ కనుకుంటే రైట్ మనకు ఖచ్చితంగా ఏమొస్తుంది? లాస్ వస్తుంది. ఆ లాస్ వాల్యూ ఎంత సార్? x² x² by 100%. x వాల్యూ ఎంత ఇచ్చాడు? 23. 23 స్క్వేర్ ఎంత? 529 డివైడెడ్ బై 100. ఆన్సర్ ఎంత? 5.29%. ఆన్సర్ ఎంత? లాస్ 5.29. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 5.29. సెల్లింగ్ ప్రైస్ ఎంత సార్? 9720. 9720 రూపాయలు. ప్రాఫిట్ అండ్ లాస్ సేమ్ ఇచ్చాడా? సేమ్ ఇవ్వలేదు. సేమ్ చేద్దాము. ప్రాఫిట్ పర్సంటేజ్ ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. అంటే 8/100 అంటే 4 2s are 425s are. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే లాభము బై కొన్న ధర. లాభము బై కొన్న ధర. కొన్న ధర ఎంత? 25. దాని మీద వచ్చిన లాభం ఎంత? 2. అంటే అమ్మిన ధర ఏమవ్వాలి? 27 అవ్వాలి. 25 రూపాయలు ఉన్న వస్తువుని నేను 2 రూపాయల లాభంతో అమ్మాను. అంటే అమ్మిన ధర ఎంత? 27. అమ్మిన ధర ఎంత? 27. మళ్ళీ ఇంకో దాంట్లో ఏమైంది? లాస్ వచ్చింది. లాస్ ఎంత? 10%. అంటే 10/100 అంటే 1/10. అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్. అంటే 10 రూపాయలు ఉన్న వస్తువుని నేను 1 రూపాయి లాస్ కమ్మాను. అంటే ఎంత కమ్మినట్టు? 9 కమ్మినట్టు. ఎంత కమ్మినట్టు? 9 కమ్మినట్టు. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ కదా సార్? 25 2 27 10 1 9. ఈ రెండు వస్తువుల అమ్మిన ధర సేమ్ అన్నాడు. 27 9 సేమ్ ఎప్పుడవుతుంది? దాని కాసాగు దగ్గర అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ 9 27 ఎంత? 27. అంటే దీన్ని 3 తోటి ఈ వరుసలో ఉన్న అన్ని వాల్యూలను 3 తోటి లబ్ధం చెయ్యాలి. అంటే 3 10ల 30, 1 3ల 3, ఇదేమో 27, ఇదేమో 27. అంటే టోటల్ కొన్న ధర ఏమవుతుంది? 30 + 25 55. అమ్మిన ధర ఏమవుతుంది? 27 + 27 54. 55 రూపాయల కనుక ఒక వస్తువును కొంటే అమ్మిన ధర ఎంత అవుతుంది? రైట్ 54 అవుతుంది. అంటే నాకు నష్టం ఎంత వచ్చింది? 1 వచ్చింది. నష్టం ఎంత వచ్చింది? 1 వచ్చింది. 54 రూపాయలు అమ్మిన ధర అవుతే నాకు 1 రూపాయి నష్టం వచ్చింది. అదే 9720 అవుతే నష్టం ఎన్ని రూపాయలు? నష్టము ఎన్ని రూపాయల్లో? ఇక్కడ చూడండి సార్, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చూడండి. దయచేసి ఏ క్యాల్కులేషన్లు చేయొద్దు. ఏ క్యాల్కులేషన్లు మీరు చెయ్యాల్సిన అవసరము లేదు. 54 అంటే రైట్ ఇక్కడ వాట్ ఈజ్ ఓవరాల్ గెయిన్ అండ్ లాస్. ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది కదా సార్? ఇది మొత్తము 55, ఇది 54. 55 54 నాకు లాస్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. లాస్ 1 ఎప్పుడు వచ్చింది? 54 రూపాయలు ఉన్నప్పుడు నాకు లాస్ వచ్చింది. ఇక్కడ చూడండి సార్. సో ఇక్కడ టోటల్ కాస్ట్ ప్రైస్. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 55. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 54. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 54. లాస్ ఎంత? 1. లాస్ ఎంత? 1. లాస్ ఎంత? 1. ఇక్కడ 9720 కనుక అవుతే ఎంత అవుతుంది? 9720 రైట్. ఇక్కడ మీరు చూస్తే మామూలుగా అయితే ఇలా చేస్తారు. 9720/54 18 3ల 18 5ల 90 రైట్ 540 అంటే 180 రూపీస్. 180 నాకు లాస్ ఎంత వచ్చింది? 180 ఒక వస్తువు మీద రైట్. 2 వస్తువుల మీద ఎంత అవుతుంది? 180 + 180 360 అనేది లాస్.